బిగ్ బాస్ సీజన్ 8 4వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ తో జరిగాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తు అయితే 4వ వారం జరిగిన నామినేషన్స్ మరొక ఎత్తని చెప్పొచ్చు. హౌస్ లో ఎవరు కూడా తగ్గేదిలే అంటూ ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. ఇక ముందుగా నిఖిల్ సోనియాని నామినేట్ చేయడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అలాగే యష్మి సోనియాని నామినేట్ చేస్తూ సోనియా నువ్వన్న మాటలు నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ సోనియాని నామినేట్ చేసింది. ఇక అలాగే విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు నువ్వు సీతని తన్నటమే కాకుండా మళ్ళీ నువ్వు నన్ను రాక్షసి అని క్యారెక్టర్లెస్ అని అన్నావు. నేను అంత క్యారెక్టర్లెస్ అయితే హౌస్ లోకి ఎందుకు వస్తాను చెప్పంటూ ప్రేరణని అడిగేసరికి విష్ణు ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. మన వీకెండ్ నాగార్జున సార్ మనిద్దరికి సార్ట్అవుట్ చేశారు కదా, మళ్ళీ దీన్నే నామినేషన్ పాయింట్ తీసుకుని ఎందుకు నామినేట్ చేశావని విష్ణుని అడగటంతో నా మనసుకి బాధ కలిగింది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక యష్మి మణికంఠ నామినేషన్ చేసింది. అలాగే విష్ణుప్రియ పృథ్వీని నామినేట్ చేస్తూ పృథ్వీ నీ ఆట ఇంకా పైకి కనిపించాలి, నీకు 2 ముసుగులున్నాయి, అవి బయటకు రావాలని నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక పృథ్వీ దానికి బదులుగా నాకు కాదు 2 మొహాలు నీకున్నాయంటూ విష్ణుప్రియపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అలాగే నాబిల్ ప్రేరణని నామినేట్ చేశాడు. మొత్తంగా 4వ వారం నామినేషన్స్ నిఖిల్ వర్సెస్ సోనియా, అలాగే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ, యష్మి వర్సెస్ సోనియా అన్నట్లుగా కొనసాగాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని.